వ్యక్తి కాదు, యావత్ సమాజానికి ప్రాణదాత. చప్పట్లు కొడతారేమని ఆశపడ్డాను. అదిగో గౌరవనీయులైన పల్లె తల్లి బిడ్డడే ప్రజాపాలన ప్రభుత్వ రథ సారథిగా బాధ్యతలు వహిస్తున్నాడు గనకే రైతులకు, మహిళలకు, యువతకి అభివృద్ధి సంక్షేమ వారధిగా ఉన్న తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్యులకు, మండలి చైర్మన్ గారికి, ఎందరో పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది. వేదిక శిల్పకళా వేదిక, రైతు వేదికగా మారిన ఈ సందర్భంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో వందలాది రైతు వేదికల్లో వేలాది మంది రైతులు ప్రత్యక్ష ప్రసారంలా చూస్తున్నారు, పాల్గొంటున్నారు. గౌరవనీయులైన మంత్రివర్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అందరూ కూడా రైతు వేదికల్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది ఈ వేదిక. ఆకుపచ్చ తెలంగాణ అభివృద్ధికి మాగాణ, అన్నపూర్ణ తెలంగాణ సంక్షేమానికి నిశాన. ఇది ప్రజాపాలన ప్రభుత్వం. ఆనరబుల్ సీఎం గారి హృదయ లోతుల్లో, గుండె లోతుల్లో ప్రజల సేవయే వారు పాటించే నేతృత్వం. ప్రగతి పథం, సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా యావత్ రాష్ట్ర రైతాంగం ఆనందించే పండగ రైతు భరోసా సదస్సు ఒక కొత్త ఉషస్సు అని తెలియజేస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. క్రమశిక్షణతో మన తెలంగాణ తల్లిని ప్రార్థించుకుందాం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ.
ధన్యవాదాలు. రైతులందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా కూడా చూస్తున్న రైతులందరికీ మరో ఆకుపచ్చ నమస్కారాలు. అభివృద్ధి సంక్షేమాల తెలంగాణ రంగుల ఇంద్రధనస్సు అయితే అన్ని రంగులకు మాతృస్థానం తల్లి లాంటిది ఆకుపచ్చ రంగు. ఆ ఆకుపచ్చ నేలకు నమస్కరిస్తూ సురేంద్ర మోహన్ గారు ఐఏఎస్ సెక్రటరీ అగ్రికల్చర్ వారు ఒక నిమిషం పాటు వెల్కమ్ చెబుతారు. వెల్కమ్ అంటారు బై సెక్రటరీ అగ్రికల్చర్. ఈరోజు వానాకాలం 2026 రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, మన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మన తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రులు శ్రీ వాకటి శ్రీహరి గారికి, మన మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రులు శ్రీ అజారుద్దీన్ గారికి, మరియు రైతు వేదికల నుంచి పాల్గొంటున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, మరియు టూరిజం శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, మన రాజ్యసభ ఎంపీ గారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, గౌరవమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా ఈరోజే పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి చీఫ్ సెక్రటరీ గారు శ్రీ సంజయ్ జాజు గారికి, వేదికను అలంకరించినటువంటి ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ చైర్పర్సన్స్, వేరియస్ కార్పొరేషన్స్ యొక్క చైర్పర్సన్స్, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదర సోదరీమణులు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 1600 రైతు వేదికల నుంచి పాల్గొంటున్నటువంటి దాదాపు 3 నుంచి 4 లక్షల రైతు సోదర సోదరీమణులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ తరపున వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 73,32,000 మంది రైతు సోదరి సోదరిమణులకు దాదాపు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసినందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి సారథ్యంలో రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా పరిపాలనా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజే బాధ్యతలు తీసుకొని రాష్ట్ర రైతాంగ కార్యక్రమంలో పాల్గొనటం, వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి మినిస్టర్లందరికీ, వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు కొత్తది కాబట్టి ఎక్కువగా మాట్లాడలేను. కానీ మీ రైతులందరికీ కూడా మీ సమస్యలన్నీ కూడా సీఎం గారు లీడర్షిప్లో